సైదాబాద్ లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం చేసిన వారిని జగదీష్ బాలరాజుగా గుర్తించారు. ఈ కేసులో దారుణమైన విషయం ఏంటంటే బాలిక తల్లి ఈ దారుణానికి అంగీకరించడం. జగన్ అనే వ్యక్తితో బాలిక తల్లికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కొనసాగుతుండగానే ఆమె కూతురుపై కన్నేశాడు అతడు. ఇదే విషయాన్ని ఆ తల్లికి చెప్పడం, దానికి ఆమె అంగీకరించడం జరిగింది. జగన్ తో పాటు అతని స్నేహితుడు బాలరాజు కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం పోలీసులు తల్లితో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. రైట్ విజయ్, మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు జగన్, బాలరాజు అనే వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తల్లే సహకరించినట్లుగా కూడా చెప్తున్నారు. ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఏమంటున్నారు? హైదరాబాద్లోని సైదాబాద్లో దారుణమైనటువంటి అమానుష ఘటన చోటు చేసుకుంది రాధిక. అయితే తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి జగదీషు అనేటువంటి ఒక ఆటో డ్రైవరు తన కూతురు పైన కూడా కన్నేసి అత్యంత దారుణంగా పాచవికంగా ఆ కూతురు పైన కూడా అత్యాచారానికి అయితే ఒడిగట్టాడు. దీనికి మరీ దారుణమైన విషయం ఏంటంటే దీనికి తన కన్న తల్లి సహకరించడం అనేది స్థానికంగా అయితే కలవర పెడుతున్నటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు కింద అయితే కేసు నమోదు చేసుకున్నారు. తన తండ్రి, ఆ బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు. అయితే ఆ బాలిక తండ్రి చెప్తున్నటువంటి విషయాలు అన్నీ చూస్తుంటే కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా మొత్తం కలకలం రేగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పలుమార్లు తన ఎవరైతే ఆటో డ్రైవర్ బాలరాజు, అలాగే ఇంకొక జగన్ అనేటువంటి ఆటో డ్రైవర్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా పలుమార్లు తమ కూతురిని ఇబ్బందులకు గురి చేసేవాడు అంటూ కూడా తన తండ్రి, ఆ కూతురు తండ్రి అయితే, బాలిక తండ్రి అయితే పోలీసుల ఎదుట చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. పలుమార్లు తన భార్య కోసం ఇంటికి వచ్చినప్పుడు కూడా, తను ఇంట్లో లేనప్పుడు భార్య కోసం ఇంటికి వచ్చినప్పుడు కూడా తన కూతురిని అబ్యూస్ చేసేవారు అని చెప్పి కూడా ఆ బాలిక తండ్రి పోలీసులకు చెప్తూ వివరిస్తూ కూడా వాపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే బాలిక తండ్రి ఫిర్యాదు మేరకే పోలీసులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లోని పోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే వేగవంతం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి బాలిక వయస్సు 16 సంవత్సరాలుగా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి కూడా తరలించి బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ యొక్క కేసులో బాలికకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచబడతాయి కాబట్టి ఆ పేర్లు అవన్నీ చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాధిక. థ్యాంక్ యూ విజయ్.